ఒకప్పుడు నెలలో 30 రోజులుంటే ఆ 30 రోజులు కూడా షూటింగులతో బిజీగా ఉన్నాడు ఒక కామెడియన్. 300కి పైగా సినిమాలు, ఒక నంది అవార్డు, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం. కానీ ఇప్పుడు ఆయన అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, నాకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అని. అవును, మనం మాట్లాడుకుంటుంది కామెడీ టైమింగ్తో అందరినీ నవ్వించిన సుమన్ శెట్టి గురించి. జైన్ సినిమాతో అధ్యక్ష అంటూ మొదలైన ఆయన ప్రయాణం తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు, స్టార్ కామెడియన్గా గుర్తింపు. ఒక దశలో ఆయన డేట్స్ కూడా దొరకని స్థాయికి వెళ్ళిపోయారు. కానీ కాలం మారింది. సడన్గా సినిమాల నుంచి ఆయన కనిపించకుండా పోయారు. టీవీ షోలలో కూడా పెద్దగా కనిపించలేదు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9తో రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 14 వారాల పాటు హౌస్లో ఉండి తన స్టైల్తో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. అందరూ అనుకున్నారు ఇక మళ్ళీ సుమన్ శెట్టి బిజీ అవుతారని. కానీ అలా జరగలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి గారి మాటలు నిజంగా మనసును తాకాయి. ఆయన చెబుతున్నది 300కి పైగా సినిమాల్లో నటించాను, నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఎప్పుడూ చూడలేదు. అయినా ఇప్పుడు అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్థం కావటం లేదు. ఇంకా ఆయన చెప్పిన ఒక మాట చాలా ఎమోషనల్. నాలో లోపం ఏంటి? నటనలో నేను ఎక్కడైనా తగ్గిపోయానా? ఈ మాటలు వింటే సినిమా ఇండస్ట్రీలో టైం ఎలా మారుతుందో, ఒక స్టార్ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అర్థమవుతుంది. అవకాశం ఇస్తే ఇప్పటికీ ప్రాణం పెట్టి పని చేస్తానని చెబుతున్న సుమన్ శెట్టి. మళ్ళీ మనందరినీ నవ్వించే రోజులు త్వరలో రావాలని కోరుకుందాం. మీ అభిప్రాయం ఏంటి? సుమన్ శెట్టి మళ్ళీ పెద్దగా రీ ఎంట్రీ ఇవ్వాలా? కామెంట్లో చెప్పండి.